ఓం నమ శివాయ. నదులన్నింటిలో పవిత్రమైన నదిగా గంగామాతని చెప్పుకుంటాము. ఆ స్వర్గలోకాల్లో ఉండే ఆ గంగమ్మ తల్లి భూమిపైకి ఎలా వచ్చిందో ఆ కథని ఇప్పుడు తెలుసుకుందాము. భగీరథుడు మహాజ్ఞాని. పరోపకారానికి పెట్టింది పేరు. దీక్షకు, సహనానికి ప్రతిరూపము. ఎంత కష్టాన్నైనా లెక్క చేయకుండా అనుకున్నది సాధించే వారిని భగీరథునితో పోలుస్తారు. ఎవరైనా కఠోర శ్రమ చేసి దేన్నైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం అని చెప్పుకుంటాం. కానీ కారణము ఏమిటంటే భగీరథుడు ఎంతో కష్టపడి దివి నుండి గంగను భూమిపైకి తీసుకువచ్చాడు. అసలు భగీరథుడు గంగను ఆకాశం నుండి ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో, దాని వెనుక ఎంత కష్టమైన శ్రమ ఉందో ఇప్పుడు తెలుసుకుందాము. సగర చక్రవర్తికి 2 భార్యలు. పెద్ద భార్యకు అసమంజుడు జన్మించాడు. చిన్న భార్యకు 60,000 మంది కొడుకులు పుట్టారు. అసమంజుని కొడుకు అసుమంతుడు. సగరుడు 99 అశ్వమేధ యాగాలు పూర్తయి 100వ యాగము నిర్వహిస్తూ ఉన్నాడు. 100 యాగాలు పూర్తి చేసిన వారికి దేవలోకానికి రాజయ్య అర్హత పొందుతారు. అందుకే ఎవరు 100 యాగాలు పూర్తి చేయబోతున్నారో అని తెలుసుకొని ఇంద్రుడికి తన పదవి ఎక్కడ పోతుందో అని భయపడి 100వ యాగము సక్రమంగా పూర్తి కాకుండా చేయాలని అనుకుంటాడు. యాగస్వాన్ని పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి దగ్గర కట్టేశాడు. సగరుని కొడుకులు యాగస్వాన్ని వెతుక్కుంటూ బయలుదేరారు. చివరికి పాతాళంలో దొరికింది. కపిల మహర్షి దాన్ని తన వద్ద కట్టేసుకున్నాడని అపోహపడ్డారు. ఆ మహామునితో అసభ్యంగా మాట్లాడారు. ఆ అరుపుల కపిల మహర్షి తపస్సుకు భంగం కలిగింది. ఆయన కోపంగా కళ్ళు తెరిచేసరికి ఆ కళ్ళల్లోంచి అగ్నిజ్వాలలు వచ్చాయి. అవి సగరపుత్రులను భస్మం చేశాయి. యాగస్వం కోసము వెళ్ళిన కొడుకులు ఎంతకీ తిరిగి రాకపోవడంతో మనుమడు అసుమంతుడిని పంపాడు. అసుమంతుడు పాతాళంలో చితాభస్మపు గుట్టను చూసి చాలా బాధపడ్డాడు. వారి ఆత్మలను ఊర్ధ్వలోకాలకు పంపాలని ఉదకంతో చిలకరించబోతుంటే అశరీరవాణి అసుమంత, మామూలు జలంతో వారి ఆత్మలు ఊర్ధ్వలోకాలకు చేరవు. పవిత్ర గంగా జలంతో మాత్రమే వారికి సద్గతి కలుగుతాయి అంటూ పలికింది. అసుమంతుడు నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సగరుని తర్వాత అసుమంతుడు రాజయ్యాడు. తర్వాత దిలీపుడు రాజ్యాన్ని పాలించాడు. దిలీపుడు మరణించడంతో అతని కొడుకు భగీరథుడు పిన్న వయసులోనే రాజయ్యాడు. అప్పటి వరకు భస్మమైన రాజకుమారులకు సద్గతి కలగలేదు. చిన్నవాడైన భగీరథుడు తల్లి చెప్పగా విషయము తెలుసుకున్నాడు. పవిత్ర ఆకాశ గంగను భూపైకి తెస్తానని తల్లితో చెప్పాడు. వెంటనే బ్రహ్మదేవుణ్ణి తలుచుకుంటూ కఠోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, భగీరథ, నీ కఠోర దీక్ష అమోఘము. నీ కోరిక ఏమిటో చెప్పు, నెరవేరుస్తాను. అయితే భగీరథుడు ఆకాశం నుండి మహోధృతంగా కిందికి దూకుతుంది గనుక అది తిన్నంగా భూమి మీద పడితే కష్టము. పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకో, అప్పుడే గంగను నియంత్రించడము సాధ్యమవుతుంది అన్నాడు. భగీరథుడు మరోసారి శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నుడై భూమి నుండి దివికి ఉరుకు వస్తున్న సురగంగను తన జటాజూటంతో ఆధారంగా చేశాడు. దాంతో ఆకాశగంగ శివగంగగా మారి అక్కడి నుంచి భూమిపైకి దూకింది. భగీరథుని వెంట పరుగులు తీసి భాగీరథి అయింది. జహ్నుముని ఆశ్రమంలో చిందులు వేసింది. అది చూసిన జహ్నుముని గంగను అమాంతము తాగేశాడు. అది చూసి కలవరపడిన భగీరథుడు గంగను వదలమని ప్రాధేయపడగా జహ్నుముని చెవిలోంచి వదిలాడు. అందుకే గంగను జాహ్నవి అంటారు. అక్కడి నుంచి మళ్ళీ భగీరథుని వెంట పరుగులు తీసి పాతాళము చేరి పాతాళ గంగగా మారింది. ఆ విధంగా భగీరథుని మహాదీక్షతో గంగా నది పాతాళం చేరి సగరపుత్రుల చితాభస్మం మీద ప్రవహించి వారికి సద్గతులు కలిగించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.